నమశంకరాయ. నవంబర్ 18వ తారీఖు భౌమ అంగారక చతుర్దశి లేదా కృష్ణ అంగారక చతుర్దశి. ఈ రోజున విశేషముగా దేవతానుగ్రహం పొందడం కోసం పూజించాల్సినటువంటిది గణపతి. గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి అభిషేకం కూడా వీలైతే జరిపించుకొని చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. తరువాత దేవాలయంలో ఈశ్వరుడికి కానీ, భైరవుడికి కానీ, శనీశ్వరుడికి కానీ నువ్వుల నూనెతో కనుక అభిషేకము జరిపించి నీలిరంగు పుష్పాలు, నీలిరంగు చామంతి కానీ, శంకు పుష్పాలతో కానీ ఆ దేవతల్ని అర్చన చేసిన లేదా గన్నేరు పూలతో అర్చన చేసిన ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీకున్నటువంటి దారిద్ర్య బాధలు, దోషములు, జాతకరీత్యా అన్నీ కూడాను తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితం మీకు కలుగుతుంది. అలాగే మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో నవంబర్ 20వ తారీఖు రోజున అమావాస్య సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి మరియు శనిగ్రహ మార్పు, గురువు గ్రహ మార్పు జరిగిన కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు సాయంకాలం 5 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.